తెలియజేస్తున్నాను. వందనాలమ్మ. అందరూ బాగున్నారు కదా? అందరికి వందనాలు. మీరు బాగున్నారని నమ్ముచున్నాను. నేను కూడా దేవుని మహాకృపను బట్టి కొద్దిగా బాగానే ఉన్నాను. దేవుడు కొంచెం శక్తి ఇచ్చాడు, దేవుడే వాడుకుంటాడని కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. నిన్నైతే అసలు మాట్లాడగలనన్న కాన్ఫిడెన్స్ లేదు, అందువలన గూగుల్ మీట్ జరపలేకపోయాం. బట్ మన్నించాలని ప్రభు పేరట మరొకసారి క్షమించమని కోరుతున్నాను. వాక్య భాగంలోకి వెళ్దామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని మనం ముందుకు కొనసాగుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి అందరూ బైబిల్స్ మీ దగ్గర ఉంచుకొని పరిశీలించాలని మనం చేస్తాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి యోగ్యుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవితాల్లో మీరు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలును బట్టి వాటిని తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన ఊపిరిని బట్టి మీకు స్తోత్రములు, మీరు ఇచ్చిన ఆరోగ్యమును శక్తిని బట్టి మీకు స్తోత్రములు. మీ సన్నిధిలో ఈ విధంగా నాయనా మీ పాదాల చెంత నేర్చుకోవడానికి మమ్మల్ని కూర్చుండబెట్టినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మట్టి పురుగులం ప్రభా, నాయనా నీడ వంటి వారము, ఎందుకు పనికిరాని వారము, కేవలము మీ కృప అనే భిక్షతో బ్రతుకుచున్నటువంటి వారం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఏవైనా మా చేత, మా వలన లేక మా ద్వారా ఏవైనా తప్పిదములు దొర్లి ఉన్నట్లయితే, మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా ఎక్కడైనా మేము తప్పిపోయి ఉన్నట్లయితే తెలిసి తెలియక, దయచేసి వాటిని నాయనా మా పట్ల కరుణించి జాలితో మమ్మల్ని మన్నించి క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. మేము మీ యొక్క సన్నిధిలో వాడబడుటకు ఆశపడుచున్నాం, ఇష్టపడుచున్నాం ప్రభా. మేము వాడబడుటకు శక్తిని దయచేయండి ప్రభా, బలమును దయచేయండి. మమ్మల్ని అందరినీ బలపరచండి, స్థిరపరచండి నాయనా. వాక్యమందు మమ్మలను స్థిరులనుగా చేయమని, వాక్యమందు ముద్రించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. చేరు వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రకరకాల ప్రాంతాలలో ఉండి, రకరకాల పరిస్థితుల్లో ఉండి వాక్యం వినడానికి ఆసక్తి కలిగి మేమందరము కూడి ఉన్నాం ప్రభా. మీ సన్నిధిని మా పట్ల ఉంచమని, మా మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఉంచినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాయనా. ఈ వాక్యము మేము మర్చిపోకుండా నాయనా మా హృదయంలో భద్రపరచుకొని వాక్యాన్ని అనుసరించి బ్రతుటకు సహాయం దయచేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాటలు, నా జ్ఞానం కాక నన్ను కంప్లీట్గా మరుగుపరిచి ప్రభా మీరే మాట్లాడి నాతోనూ మాతోనూ మాట్లాడి మాకు పొందమని, ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా కృప చూపమని అయ్యా. మరి దివిజను మీరు స్వస్థపరిచినందుకై వందనాలు చెల్లిస్తూ, మా జీవితాల్లో ముఖ్యంగా ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్లో మీరు చేసిన అనేక మేలులను అయినా ఎంతో మనసారా నాయన స్తుతిస్తూ, మేలును జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కొద్ది ప్రార్థన స్తుతులు మా ప్రభును, మీ ప్రియ కుమారుడును మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ప్రియులారా, వాక్య భాగంలోనికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంతో మాట్లాడుతూ చాలా ఘాటుగా గలతీలతో సంఘపరమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని, ఒక థియాలజీని, ఎంతో స్టఫ్, బైబిల్ స్టఫ్ అంటాం దీన్ని,
బైబిల్ జ్ఞానాన్ని, బైబిల్ లోతులను సంఘానికి వివరిస్తూ ఉన్నారు. వాటిలో భాగంగానే ఎలాంటి వారు విశ్వాసం వలన ఏమై ఉన్నారు దేవుని బిడ్డలు అనే విషయాలు ఆయన 1 by 1 వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ ఆయన ముందు ఏమన్నాడంటే, మీరు దేవుని కుమారులై ఉన్నారు అన్నాడు 26వ వచనంలో. 27వ వచనంలో మీరు దేవుని లేక క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. 28వ వచనంలో మాత్రం మీరు ఏకముగా ఉన్నారు అంటున్నాడు. ఎవరెవరు ఏకముగా ఉన్నారు అని అంటున్నాడంటే లిస్ట్ చెప్తున్నాడు ఆయన. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఎందుకంటే ఆనాటి ఆదిమ సంఘాలలో యేసుక్రీస్తు పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణుడైన తర్వాత ఆదిమ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారిలో కొందరున్నారు, 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ 2 రకాలు ఎవరంటే, 1 యూదులు, 2 గ్రీసు దేశస్థులు లేక అన్యులు. గ్రీసు దేశస్థుల్ని అన్యులు అని కూడా మనం అనొచ్చు. 1 యూదులు అనగా దేవుణ్ణి ఎరిగిన వారు. వీరిని దేవునిని ఎరిగిన వారు అనటం కంటే అక్షరార్థంగా ధర్మశాస్త్రం ఎరిగిన వారు. వీరు ధర్మశాస్త్రానికి ఓటు వేసేవారు. వీరు బైబిల్లోని అక్షరాలకు సహకరించేవారు. వీరు బైబిల్లోని ప్రతి అక్షరాన్ని ఎరిగినవారు. ఈ 2 రకాల వాళ్ళు ఉన్నారు. 1 యూదులు. మీరు చెప్పండి, రెండో వారు ఎవరు? మొదటి వారు యూదులు, రెండో వారు గ్రీసు దేశం. వీరిలోనే కొందరు స్వతంత్రులు, కొందరు దాసులు. వీరిలోనే పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. కాబట్టి ఈ వచనం అంతా మనం ధ్యానం చేయడానికి మనకి చాలా సెషన్స్ పడుతుంది. ముందుగానే ప్రిపేర్డ్గా ఉందాం మనం. మీరు గెస్ట్ చేయొద్దు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఈరోజే ఈ వచనం కంప్లీట్ అవుతుందని. నిదానంగా ధ్యానం చేద్దాం, నిదానంగా నేర్చుకుందాం. అసలు యూదులంటే ఎవరు? ఎవరైనా మనల్ని దేవుని ఎరిగిన వారం కనుక యూదులు అంటే ఎవరు అని మనల్ని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్పగలం? యోబన్నా, యూదులు అంటే ఎవరు? మీ అభిప్రాయాలు చెప్పండి నాకు. నేను కూడా కొన్ని నేర్చుకుంటా. నా బ్రెయిన్లో లేనివి మీరు చెప్పారనుకోండి, ఓహో యూదులు అంటే ఇది కూడా అని నేను కూడా మీ నుండి నేర్చుకుంటాను. వాక్యం చెప్పబడుతుండగా మనందరం నేర్చుకుంటాం, అది సెకండరీ థింగ్. మనం కూడా వాక్యం మాట్లాడుతూ ఉంటే, మీరు మాట్లాడుతూ ఉంటే నాకు తట్టని విషయాలు మీకు కూడా తెలిసే ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. కనుక దయచేసి మాట్లాడండి. యూదులు అంటే ఎవరు బైబిల్లో? మీరు ఏదైనా చెప్పొచ్చు. మనం ఎవరం పండితులం కాదు, మనం పుట్టుకతోనే జ్ఞానులం కాదు, అది గుర్తుపెట్టుకుని. మనందరం విద్యార్థులు, నేర్చుకుంటున్నాం. మనందరం ఏం భయపడక్కర్లేదు, సుఖపడక్కర్లేదు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, యూదులలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని మనం 1 by 1 చూద్దాం. ఆ లక్షణాల నుండి కొన్ని పాఠాలు లేక కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని, ఒకవేళ యూదులలో ఉన్న ఆ పాయింట్లు మనకు అవసరమైతే అవి ఉండాలని, మనలో కూడా ఉండాలని. ఒకవేళ యూదులలో ఉన్న ఆ పాయింట్స్ లేకపోతే ఆ లక్షణాలు, ఆ క్యారెక్టరిస్టిక్స్ అవసరం కాకపోతే, దేవునికి అయిష్టమైనవి అయితే గనక మన భక్తి జీవితాల్లో కూడా అవి ఉండకూడదని నేడు ఈ పాఠం ముగిసే లోపల మనం నేర్చుకుని మనల్ని మనం సరి చేసుకుందాం. మొదటిగా యూదులు ఎలాంటి వారు అని బైబిల్ చెప్తుందంటే, పాత నిబంధనలో చూస్తే చాలా ఉంటాయి. అప్పుడు సంవత్సరానికి కూడా కంప్లీట్ అవ్వదు ఈ టాపిక్. మీరు జ్ఞాపకం చేసుకొని బైబిల్లో చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మెట్టుకు వెరీ ఇంపార్టెంట్, ఇవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి అనే పాయింట్స్ మాత్రం కొన్ని మనం క్రొత్త నిబంధన నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా యూదుల్లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఫస్ట్ది దేవునికి అయిష్టమైన లక్షణం ఏంటంటే, యూదులు ఎప్పుడు కూడా దేవుణ్ణి సూచక్రియ చేయమని అడిగేవాళ్ళు.
గుర్తుందా మీకు? ఒప్పుకుంటారా మీరు ఈ మాట? ఒప్పుకుంటాము. ఒప్పుకోవాలి మనం కదా. యూదులు ఎప్పుడు కూడా ఈ సూచక్రియ చేయి, ఇది మాకు కనపరచుము, ఈ సూచక్రియ జరిగించుము, మాకు తెలియజేయము, మాకు తెలుపుము, కనబరచుము కనబరచుము కనబరచుమని ఎప్పుడు దేవుణ్ణి సూచక క్రియను అడిగేవారు. రుజువు చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం. త్వరగా చదువుకుంటే ఎక్కువ నేర్చుకోవచ్చు మనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యం చేస్తున్నావే, ఏ సూచక్రియను మాకు చూపిదవని ఆయనను అడుగగా, చాలా ఏ సూచక్రియను మాకు చూపిస్తున్నావు? ఇప్పుడు ఏమడుగుతున్నారు? సూచక క్రియలు అడుగుతున్నారు. అద్భుతాలు కావాలి వీళ్ళకి, లేక స్వస్థతలు కావాలి, వండర్స్ కావాలి, రుజువులు కావాలి. ఏ సూచక్రియ చేయబోతున్నావు అని యూదులు అడుగుతున్నారు. ఇలా సూచక క్రియలు అడిగే వారిని దేవుడు ఒక భయంకరమైన తిట్టు తిట్టాడు. గుర్తుందా మీకు ఎవరికైనా? సూచక క్రియలు అడిగే వారిని దేవుడు భయంకరమైన ఒక తిట్టు, పెద్ద బరువైన తిట్టు తిట్టినట్టుగా బైబిల్లో ఉంది. గుర్తొస్తుందా ఏదైనా? చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులైన చెడ్డతరము వారులారా, వారు సూచక్రియలు అడుగుచున్నారు. అయితే ఏనాని కూర్చున్న సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినా గాని అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. చాలక్క. వ్యభిచారులైన చెడ్డతరము వారు, వ్యభిచారులైన చెడ్డతరము వారు. ఎంత పెద్ద మాట ఇది! యేసుప్రభు పలికినప్పుడు ఈ మాట ఎంత భీకరంగా ఉందో మనకైతే తెలియదు, కానీ వినలేదు కాబట్టి మనం. ఘాటుగా ఉందని అక్షరాలు తెలుస్తుంది, కానీ విజయకుమార్ అక్క చదివిన తర్వాత ఇంకా ఘాటుగా అనిపిస్తున్నా. అక్క స్వరంలో ఘాటుగా కంగుమన్నట్లుగా వినపడింది. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. సూచక్రియలను అడిగే వాళ్ళని దేవుడు వ్యభిచారులైన చెడ్డతరము అన్నాడు, వ్యభిచారులు అన్నాడు. మన రెగ్యులర్ లాంగ్వేజ్ లో ఎంతో భయంకరమైన మాటలు. అంత కోపపడ్డాడు దేవుడు, అంతా కోపపడ్డాడు. ఇప్పుడు ఈ సూచక క్రియలు అడగడము అనేటువంటి ఈ క్యారెక్టర్, ఈ గుణము లేక ఈ లక్షణము యూదుల్లో ఉంది కదా. ఇది మంచిదా చెడ్డదా? మంచిదా అంటున్నాడా దేవుడు? చెడ్డదా అంటున్నాడా? నాకు ఇష్టం అంటున్నాడా? నాకు ఇష్టమైంది కాదు అని తెలియజేస్తున్నాడా? మంచిది కాదన్నాడు. ఇష్టంగా లేదు దేవునికి. ఆయన మంచిదిగా చెప్పట్లేదు, మంచిది కాదనే తెలియజేస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు నేటి క్రైస్తవ సమాజంలో నేటి భక్తి పరులు దేవుణ్ణి సూచక్రియలు అడుగుతున్నారు? కొన్నిసార్లు ఇది జరిగితే ఇది నాకు చూపించు ప్రభా, ఇది జరిగితే నేను నిన్ను నమ్ముతాను ప్రభా, ఇది జరిగితే నువ్వు గొప్పవాడవని ఒప్పుకుంటాను ప్రభా, నువ్వు ఉన్నావని నమ్ముతాను ప్రభా. మా మేనత్త వరస అయ్యేటువంటి ఒక ఆవిడ ఉన్నారు. వారి భర్త దేవుని సేవకుడు, వాక్య పరిచయం చేస్తాడు. వాళ్ళకు 11 మంది సంతానం. బహుశా ప్రస్తుతం క్రికెట్ టీం లేకపోతే వాళ్ళే ఉండి ఉందరు. సొంత మేనత్త భర్త గురించి చెప్తున్నాను. దైవజనుడు ఆయన, సంఘం ఉంది. కుమారుల్లో అందరూ రక్షింపబడలేదు, రక్షింపబడిన వాళ్ళు తక్కువ ఉన్నారు, రక్షింపబడని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. రక్షింపబడని వాళ్ళలో ఒక అబ్బాయి పేరు ఆంధ్రేయ. ఎప్పుడు గుర్తు తెచ్చుకోండి. ఎందుకో తెలీదు, చాలా సిల్లీగా, చాలా కామికల్గా అనిపిస్తుంటుంది, హాస్యాస్పదంగా, నవ్వొచ్చే విధంగా ఉంటుంది. రక్షింపబడని వాళ్లకు ఎంత గొప్ప పేర్లు ఉంటాయో తెలుసా? ఆ అబ్బాయి పేరు ఆంధ్రేయ. నాకంటే చిన్నవాడు, వయసులో నాకంటే చిన్నవాడు ఆంధ్రేయ.
మీ నాన్న వాక్యం చెప్తుంటే నువ్వేంది అసలు దేవుణ్ణి నమ్ముకోకుండా ప్రార్థనకు రాకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంటావు, ప్రార్థనకు రావు, భయం లేదు దేవుడు అంటే, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని ఎప్పుడు నేను కోప్పడుతూ ఉండేదాన్ని. అప్పుడు తను అనేవాడు, నేను దేవుని దగ్గరికి రావాలంటే నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి. ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా క్యూర్ అయిపోవాలి, నాకు ఒక అద్భుతం జరగాలి నా జీవితంలో, ఒక అద్భుతం జరగాలి, అద్భుతం జరిగితే కానీ నేను దేవుని దగ్గరికి రాను అన్నాడు. ఆ రోజు నేను ప్రార్థన చేసి, అయ్యా వాడి ప్రాణం అయితే పోకూడదు కానీ దయచేసి ఏదో ఒక దెబ్బ, ఏ కాలుకో చేయగో ఏదో ఒక దెబ్బ తగిలేలాగా వాడిని కొట్టు ప్రభువా, వాడిని శిక్షించు, నీ దగ్గరికి వస్తానంటున్నాడు అని ప్రార్థన చేసుకున్నాను. ఇది నేను కాలేజీ చదువుకొని ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు మాట, ఇంటర్మీడియట్ డిప్లొమా ఆ ఏజ్లో ఉన్నప్పుడు మాట. కొంతమంది అద్భుతం జరిగితే దేవుని దగ్గరికి వస్తాం అంటారు. అంత అవసరం రాలేదు కదమ్మా, అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. దేవుడు అంతటి మేలు చేస్తే నిజంగా గొప్ప దేవుడని నమ్ముతాం అంటుంటారు. అద్భుతాలను ఆశించేవారిగా ఉన్నారు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, లేకపోతే ఒకసారి రికలెక్ట్ చేసుకోండి, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నేటి సంఘాలలో, నేటి ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ మంది జనాభా, ఎక్కువ మంది క్రైస్తవులు ఎక్కడికి వెళ్తున్నారా అంటే, అద్భుతాలు జరుగుతున్నాయి రండి, అద్భుతాలు చూపిస్తావు రండి, స్వస్థత జరుగుతుంది రండి, ఇక్కడ వండర్స్ జరుగుతున్నాయి రండి, సూచక క్రియలు జరుగుతున్నాయి రండి, చెయ్యి పెడితే తల మీద వాళ్ళు పడిపోతున్నారు రండి, బైబిల్ ఇలా పెట్టగానే కింద పడి కొట్టుకుంటున్నారు, కుడితిలో గనక కోడిపిల్ల పడి కొట్టుకుంటున్నట్లుగా రండి, దయ్యం పట్టిన వాళ్ళకి వెంటనే వదిలిపోతుంది, కింద పడి తన్నుకులాడుతున్నారు రండి, అద్భుతాలు జరుగుతున్నాయి రండి అంటే వస్తున్నారు. అద్భుతకరుడైన దేవుని దగ్గరకు కాదు వస్తుంది, అద్భుతం దగ్గరికి వస్తున్నారు. అద్భుతకరుడైనటువంటి, ఆశ్చర్యకరుడైనటువంటి దేవునిని గౌరవించో, దేవుని మీద మమకారంతోనో ప్రేమతోనో కాదు సంఘాలకు వస్తుంది. దేవుని నామమును అడ్డు పెట్టుకుని అద్భుతాలు అని ప్రకటిస్తున్న వారి దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు. కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని నుండి ఆశించవలసింది ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు కాదండి. సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు కాదు. మనం ఏమి ఆశించాలంటే, దేవుడు అప్పుడు సశరీరుడుగా లేక శరీరధారిగా ఉన్నప్పుడు అనేక అద్భుతములు చేయవలసి వచ్చింది. అన్ని చేసినా కూడా చాలా మంది నమ్మలేదు, విశ్వసించలేదు. అన్ని కూడా మాదిరికరంగా ఆయన శక్తిని నిరూపించుకున్నటకు, ఆయన దేవుని కుమారుడని తెలియచేయబడడానికి అనేక అద్భుత కార్యాలను దేవుడు జరిగించాడు. నాట్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ బట్ ఆల్సో త్రూ డిసైపుల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ దేవుని కుమారుడిగా శరీరుడిగా వచ్చిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కాదు, మరి శిష్యుల ద్వారా కూడా అనేక అద్భుత కార్యములను దేవుడు జరిగించాడు. బైబిల్ చెప్తుంది. ఎందుకు? అప్పుడు అవి అవసరమై ఉన్నవి. దేవుడు, దేవుని కుమారుడు, దేవుని బిడ్డలు వీరందరూ కూడా ప్రూవ్ చేయబడిన వారు. దే వర్ ఆల్రెడీ ప్రూవెన్. వాళ్ళు ఆల్రెడీ నిరూపించబడినటువంటి వారు. ఇప్పుడేంటి అవసరత? అద్భుతముల యొక్క అవసరత ఏంటి? అద్భుతములు అంటే ఇప్పుడేంటో తెలుసా? ప్రార్థిస్తే ప్రార్థనకు జవాబు రావడమే అద్భుతం. ప్రార్థిస్తే ప్రార్థనకు జవాబు రావడం అద్భుతం. నో అన్న వాళ్ళు ఎస్ అని వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకుంటే అద్భుతం కాదా? అద్భుతం. చర్చిని కూలదోసిన వాళ్ళే చర్చ్ కట్టుకోండి అని గ్రాంటెడ్ పర్మిషన్ ఇస్తే, లేక పర్మిషన్ ని గ్రాంట్ చేస్తే అద్భుతం కాదా? అది అద్భుతం. అది సూచక క్రియ కాదు, అద్భుత కార్యం. మన ప్రార్థనలకు వచ్చినటువంటి అద్భుత కార్యం. లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, మంచంలోనే ఉండి కొన్ని రోజులుగా సుదీర్ఘంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకు శక్తినిస్తే అద్భుతం. డివిజన్ స్వస్థపరిచాడు దేవుడు, అది కాదా అద్భుతం? క్రైస్తవులు ఎలా అయిపోయారంటే ఎడిక్ట్ అయిపోయారు, అద్భుతాలకి ఎడిక్ట్ అయిపోయారు.
మనం అడగవలసిన మాట, చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, నువ్వే సూచక్రియ చేయబోతున్నావు దేవా అని కాదు. నీ చిత్తమైతే బాగు చేయదేవా, నీకు ఇష్టమైతే బాగు చేయదేవా. ఒక అతను ప్రార్థన చేశాడు అలా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఎవరు ప్రార్థన చేయాలా? ఎవరు ప్రార్థన చేయండి? కుష్ఠరోగి. లోకస్వార్త 5:12 నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నప్పుడు దేవుడు నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మనెను. ఆ క్షణమందే శుద్ధుడైపోయాడు, స్వస్థత పొందాడు. మన ప్రార్థనలో అద్భుతాలు చేయ ప్రభువా, వండర్స్ చేయ ప్రభువా అనే మాటలు కాదు ఉండాల్సింది. నీ చిత్తమైతే ప్రార్థన చేయి ప్రభువా, నీ చిత్తమైతే ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వు ప్రభువా, క్షమించండి, నీ చిత్తమైతే నా ప్రార్థనకు జవాబు ఇవ్వు ప్రభువా. నీ చిత్తమైతే అనే పదం ఉండాలి మన ప్రార్థనలో. నీకు ఇష్టమైతే అనే పదం ఉండాలి. యేసుక్రీస్తు అంతటి వాడు కూడా ప్రార్థించేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. మత్తయి సువార్త 26:42 లోక సువార్త 22:43 ఈ మాటలు మనం చూస్తాం. ఈ గిన్నెలోనిది నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు. ఈ గిన్నెలోనిది త్రాగడమే నీ చిత్తమైతే నేను దాన్ని త్రాగుతాను. ఏదైనా నీ చిత్తమే సిద్ధించునుగాక. మనం ఎంతటి వారమండి? యేసుక్రీస్తు ఆ విధంగా ప్రార్థించుచుండగా మనం ఎలాంటి వారం, ఎంతటి వారము? నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని మనము తప్పకుండా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మనకు అర్థం కాని విషయం ఏంటంటే, పాత నిబంధనలో లాగా లేక క్రొత్త నిబంధనలో లాగా దేవుడు అద్భుతాలు చేస్తేనే అద్భుతం అనుకుంటున్నాం. నో, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చినా కూడా అది అద్భుతమే. దేవుని చిత్తము, నీ చిత్తము నెరవేర్చబడును గాక, నీ చిత్తమే నెరవేరును గాక, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు నెరవేర్చుకుంటూ దేవుడు వెళ్తున్నా కూడా అది అద్భుతం కాదా? ఆయన చిత్తం నెరవేర్చబడుతుందంటే మన ప్రార్థనకి జవాబు దొరికింది. ఆయన చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్తున్నాడు మన లైఫ్లో. అద్భుతం కాదా? మా నాన్న ఇప్పుడు నాతో 3 మాటలు మాట్లాడేవాడు. మా నాన్న కోరిక అది నా పట్ల, నా తమ్ముళ్ళిద్దరి పట్ల, నా చెల్లి పట్ల. ఏమనంటే, ముఖ్యంగా నాతో మా నాన్న మాట్లాడే మాట, మినిమం ఇంజనీరింగ్ చదువుకోవాలి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి, నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడున్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ఎంత చిన్న స్థాయిలో ఉన్నా, నీ దగ్గర చేయి చాచి ఎవరైనా సహాయం కోరితే నో అని చెప్పకూడదు వాళ్ళకి. ఓకే. మూడవది నువ్వు దేవుని సేవ చేస్తూ గవర్నమెంట్ జాబ్ చేయాలి. మా నాన్న కోరిక గవర్నమెంట్ జాబ్ చేయాలి, దేవుని సేవ చేస్తూ గవర్నమెంట్ జాబ్ చేయాలి. నేను వీటిని నా జీవిత లక్ష్యాలుగా పెట్టుకున్నాను చిన్నప్పటి నుండి. మొట్టమొదటిది ఏంటి? ఇంజనీరింగ్ చేయాలి. దేవుని మహాకృప, పెళ్లికి ముందు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేదు. పెళ్ళి అయిపోయిన తర్వాత, 2 పిల్లలు కలిగిన తర్వాత దైవజనులు సురేష్ బాబు గారితో రిక్వెస్ట్ చేశాను. నేను నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం, నన్ను చదివించగలరా? నీకంత రాదు, నువ్వంత జ్ఞానివేం కాదు, 2 పిల్లలు పుట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత చదువుకోవడం చాలా కష్టం, చేయలేవు అన్నారు. లేదు, ఎంట్రన్స్ టెస్ట్ వరకు నేను రాస్తాను, ఒకవేళ మంచి ర్యాంక్ వస్తే చదివించండి, లేకపోతే చదివించొద్దు, నేను కష్టపడి చదువుకుంటాను, చదువుకోవాలని ఉంది, ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేయాలని ఉంది అని చెప్పడం జరిగింది. పెళ్లికి ముందు డిప్లొమా మాత్రమే కంప్లీట్ చేశాను నేను. మా నాన్నగారు ఇంజనీరింగ్ చదివిస్తాను, తల తాకట్టు పెట్టైనా చదివిస్తాను అన్నారు. 4 పిల్లలు, నన్నే ఇంజనీరింగ్ దాకా చదివిస్తే చెల్లి సంగతి ఏంటి, తమ్ముళ్ళిద్దరు చదువులేంటి, వాళ్ళ సంగతులేంటి, మనకున్న స్థితిగతుల్లో నా చదువుకే ఖర్చు పెడితే మిగిలిన వారి పరిస్థితి ఏంటి అని, వద్దు, నేను ఇంతవరకు చాలు అని చెప్పడం జరిగింది.
తర్వాత దైవజనులతో చెప్పినప్పుడు మా వారితో ఆయన ఎంట్రన్స్ టెస్ట్ రాయించారు. దేవుని మహాకృప ఏంటంటే బాగా కష్టపడి చదువుకున్నాను. అంత తెలివైన దాన్ని కాదు నేను ఈ లోక జ్ఞానంలో, బిలో యావరేజ్ స్టూడెంట్ అని చెప్పొచ్చు. కానీ దేవుడు అంతకంటే మించిన భాగ్యం ఇచ్చాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి ఎంట్రన్స్ టెస్ట్ రాయగానే 124వ ర్యాంక్ వచ్చింది నాకు. నా ర్యాంక్ నంబర్ 124. ఇప్పటికీ ర్యాంక్ కార్డ్ నా ఫైల్లో ఉంది, సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్లో. ఈ సెట్ రాసినప్పుడు 124 ర్యాంక్ వచ్చింది. జేఎన్టీయూ కూకట్పల్లిలో సీట్ వచ్చింది. 124 ర్యాంక్ వచ్చినప్పుడు ముందున్న 123 మెంబర్స్ బాయ్సే. బాయ్స్ అనకూడదులే, జెంట్స్. పెళ్ళైపోయింది కదా, మన అందరం పెద్దవాళ్ళం కదా, వీఆర్ నాట్ టీనేజ్ స్టూడెంట్స్. 123 మంది అబ్బాయిలే. అమ్మాయిలలో ప్రథమురాలిని నేనే. దేవుని కృప. చదివించారు ఎలాగో చాలా కష్టపడి. నాకంటే మా వారు చాలా కష్టపడ్డారు. కాలేజీకి తీసుకెళ్ళడం, ఇక్కడ నుంచి ఎక్కడ మౌలాలీలో ఉండేవాళ్ళం రెంట్కు. అక్కడ నుంచి రోజు ఎక్కడ కూకట్పల్లి 1.5 అవర్ జర్నీ, ఆల్మోస్ట్ 1.5-2 అవర్స్ జర్నీ. బాలనగర్లో స్ట్రక్ అయ్యామంటే ఇంకంతే సంగతులు. చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ వదిలిపెట్టి కాలేజ్ అయిపోయిన తర్వాత ఈలోపు ఆయన పనులు చూసుకొని, ఆయన ఆఫీస్ వర్క్ చూసుకొని, కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను పిక్ చేసుకునేవారు. ఎగ్జామ్స్ అప్పుడు, ప్రాక్టికల్స్ అప్పుడు. ఒక్కొక్కసారి ఆయనకు వీలు పడినప్పుడు మాత్రమే చాలా తక్కువ సార్లు బస్సులో వెళ్ళిన అనుభవం ఉంది. ఈలోపు పిల్లలిద్దరిని చూసుకోవడానికి మా అమ్మ ఊరు నుండి వచ్చి ఉండేవాళ్ళు. నాకంటే నా ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వడానికి నా భర్త, నా తల్లి చాలా శ్రమ పడ్డారు. వాళ్ళదే ఆ సర్టిఫికెట్, వాళ్ళదే, నాది కాదు అసలు. అలా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. నాన్న మొదటి కోరిక కంప్లీట్ అయిపోయింది. రెండవది, ఏ స్థితిలో ఉన్నా ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు నా లిమిట్స్లో ఉంటే, నేను చేయదగినంత వరకు హైలో చేస్తానని నేను ఎప్పుడు చెప్పలేను. నాకు తోచింది కంపల్సరీగా నో అని మాత్రం అన్నాను. దేవుడిచ్చిన కృప అది కూడా. రెండో కోరిక కూడా నెరవేరింది. మూడవ కోరిక మీరు చెప్పండి, మీరు వింటుండే కనుక మీరు చెప్పండి. మూడో కోరిక ఏంటి? మూడో కోరిక మీరు వింటున్నారు. థ్యాంక్ యూ. గవర్నమెంట్ జాబ్ చేస్తూ దేవుని సేవ చేయడం అనేది. గవర్నమెంట్ జాబ్ లేదు నాకు, కానీ దేవుని సేవ చేస్తున్నా. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఉండుంటే దేవుని సేవ చేసే సమయం నాకు ఉండేది కాదు. ఇది దేవుని చిత్తం. మా నాన్న చిత్తం ఏంటి? గవర్నమెంట్ జాబ్ ప్లస్ గాడ్స్ మినిస్ట్రీ. కానీ దేవుని చిత్తం ఏంటంటే కంప్లీట్గా ఆయన మినిస్ట్రీ, ఆయన సేవ చేయటం. నేను అనుకున్నా, నాన్న కోరిక అయితే అది ప్రభా, నా కోరిక అయితే నేను ఏదో ఒక పని చేస్తూ, గవర్నమెంట్ జాబ్ కాకపోయినా ఏదో ఒక పని, నాకు తోచిన పని నేను చేసుకుంటూ, ఏదన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఏదో ఒకటి చేసుకుంటూ నేను ఈ పని చేస్తాను ప్రభా అని దేవునికి మాట ఇచ్చా. కానీ దేవుడు మాత్రం కంప్లీట్గా ఏ పని పాట లేకుండా నా పనినే నీ పనిగా పెట్టుకోమ్మా, నా పని ఒక్కటి చేస్తే చాలు తల్లి, నువ్వు ఇంకంతకంటే నువ్వేం చేయలేవు అన్నట్లుగా దేవుడు తన పనిలో మాత్రమే నన్ను నడిపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన జీవితంలో, మన బ్రతుకులో మనం అనుకున్నది మన జీవితంలో ఏదో అద్భుత కార్యాలు జరగాలి అని కోరుకోవడం కాదు, కానీ ఆయన చిత్తము మన బ్రతుకులో నెరవేర్చబడాలి అని మాత్రమే మనం కోరుకోవలసిన వారంగా ఉన్నాం. ఈ సందర్భంలో పౌలు గారు రోమా సంఘానికి మరియు ఎఫెసీ సంఘానికి ఏం చెప్తున్నాడో, దేవుని చిత్తం గురించి ఆయన చెప్పే మాట ఏందో ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వందనాలు అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒకసారి చూద్దాం. తర్వాత ఎఫెసీ 5:17 కూడా చూద్దాం. మొదటిగా రోమా 12:2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఔట వలన రూపాంతరం పొందుడి.
ఈ మాటలు ఎందుకు చదువుకున్నామంటే దేవుని చిత్తం ఎలాంటిదో పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ లోక మర్యాదను అనుసరింపగా. ఈ లోక మర్యాద ఏంటి? ఈ లోకంలో ఎవరికైనా ఉండేటువంటి మినిమం లక్ష్యాలు ఏంటో తెలుసా? బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, బాగా నాలెడ్జ్ఫుల్గా లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, బాగా స్థిరపడాలి. ఇది లోక మర్యాద. లోక మర్యాద అంటే ఆచారం అని ఒక అర్థం వస్తుంది, అది ఓకే. కానీ ఈ లోకంలో లోకులందరూ నడుచుకునే తీరు, లోకంలో జరుగుతున్న తీరు, మనం గమనిస్తున్నటువంటి తీరు అది. కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఆ మర్యాదను అనుసరించబాకండి. మనది లోకం కాదు అసలు. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. మనము ఈ లోకస్తులం కాదు. పౌలు గారు అనేక మార్లు అంటారు కదా, మన పౌరసత్వం ఎక్కడుంది అంటాడు పౌలు గారు? పరలోకమందున్నది. వీఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మన సిటిజన్షిప్ ఎక్కడుందయ్యా అంటే పరలోకమందున్నది. మనం ఆ పౌరులం, పరలోక పౌరులం. మనం పరలోక పౌరులం. ఈ లోకంలో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, ఈ లోకంలో జరుగుతున్నటువంటి మర్యాద, ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఆనవాయితీ రెగ్యులర్గా మనం చూస్తుంది, దాన్ని ఫాలో అవ్వకండి, అనుసరించబాకండి. ఏం ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు? ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. ఈ లోకంలో ఉన్నవి అనుసరించబాకండి, ఆయన ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకోండి. ఈ లోకంలో మీ నానేమనుకుంటున్నాడో ఇంపార్టెంట్ కాదు. ఈ లోకంలో నీ బ్రతుకు గురించి నువ్వేమనుకుంటున్నావో ఇంపార్టెంట్ కాదు. నీ భార్య ఏమనుకుంటుందో ఇంపార్టెంట్ కాదు. నీ భర్త ఉద్దేశం ఏంటో ఇంపార్టెంట్ కాదు. ఎవరి ఉద్దేశం ఇంపార్టెంట్? పరలోకమందున్న దేవుని చిత్తం, ఆయన మన భర్త. పరలోకమందున దేవుని చిత్తం, ఆయన మన పర్మనెంట్ తండ్రి. పరలోకమందున దేవుని చిత్తం, ఆయన మన సహోదరుడు, ఆయన మన నిజమైన స్నేహితుడు. ఆయన చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్నవి జరగటం, ఈ లోక మర్యాద ప్రకారం బ్రతకడం కాదు. ఆయన చిత్తాన్ని పరీక్షించి తెలుసుకో. ఎందుకంటే అది ఉత్తమము, ది బెస్ట్, అది అనుకూలము, అది చాలా కన్వీనియంట్, అది సంపూర్ణము. ఇట్ ఈస్ ఏ కంప్లీట్నెస్. సంపూర్ణం అంటే ఇక వెలితిలేనిది. అది ఆయన చిత్తం. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎక్కడి నుంచి ఎక్కడికి? గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకు వరకు. రూపాంతరం అంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్, అది ఈజీగా అర్థం అవడానికి. మా నాన్నగారు ఇప్పుడు అంటారు, 3 కోరికల్లో ఒక 2.5 తీరిని కానీ గవర్నమెంట్ జాబ్ నేను చేయలేకపోయాను నాన్న అని ఎప్పుడన్నంటే, జాబ్ చేయలేకపోయాను నాన్న అని ఎప్పుడన్నంటే, మా నాన్న మా అమ్మ ఇద్దరు అనే మాట ఏంటంటే, పర్వాలేదు జాబ్ చేయకపోయినా అంతకంటే గొప్ప పని చేస్తున్నావు, దేవుని పని చేస్తున్నావు, అది చాలు. ఎవరు మారారు ఇక్కడ? దేవుని చిత్తం మారలా. ఎవరు మారారు? మనమే మారాలి. మన ఉద్దేశమే మారాలి. ఇప్పుడు నన్ను ఎవరన్నా చేయమన్నా జాబ్ నేను చేయలేను కాదు, చెయ్యగలను నేను. ఐ క్యాన్ డూ, కానీ నేను చేయను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని, నా దేవుని ప్రేమను, ఆయన శక్తిని ప్రకటించడం కంటే, ఆయన కొరకు ఆత్మను రక్షించడం కంటే పెద్ద జాబ్ ఏది లేదు. దో దేర్ విల్ బి నో శాలరీ, పర్వాలేదు, ఉచితముగా బోధించడానికి సిద్ధం నేను. ఉచితముగా దేవుని ప్రేమను ప్రకటించడానికి ఐఎమ్ రెడీ. అంతకంటే మించింది ఏది అవసరం లేదు. మనమే మారాలి. మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం అంటే ఏంటి? స్టేజెస్ వైజ్గా కొద్ది కొద్దిగా కంప్లీట్గా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మన మనస్సులను మనం మలచుకోవాలి, మార్చుకోవాలి. ఎంత గొప్ప మాటో ఈ మాట. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీ సంఘంతో ఏమంటున్నాడో చూద్దాం దేవుని చిత్తం గురించి.
రోమా 12:2లో దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోమంటున్నాడు. పరిశీలనగా, కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఆలోచన చేసి ఆయన చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి అంటున్నాడు. కానీ ఎఫెసీ సంఘంతో ఏమంటున్నాడో చూడండి. 5వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చాలు, ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. అవివేకులుగా ఉండబాకండి, ఫూల్స్ గా ఉండబాకండి. దేవుని చిత్తం తెలుసుకోకపోతే అవివేకం అంటున్నాడు పౌలు గారు. తెలివి తక్కువతనం అది అంటున్నాడు. ఎప్పుడు మనం తెలివి గలవారమో తెలుసా? బాగా చదువుకొని ఈ లోకంలో మంచి పేరు తెచ్చుకొని ఈ లోకంలో బాగా స్థితిగతుల్లో ఉన్నప్పుడు కాదు, మనం వివేకం కలిగిన వారు, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలిగినప్పుడు. ఇఫ్ వీఆర్ క్యాపబుల్ టు కంప్లీట్లీ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్, మనము దేవుని యొక్క చిత్తాన్ని కంప్లీట్గా గ్రహించినప్పుడు నిజంగా మనం వివేకులు, తెలివి కలిగినటువంటి వారు అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించండి. గ్రహిస్తున్నామా? మన అబ్బాయికి మంచి జాబ్ హోల్డర్ ఉన్న అమ్మాయిని చేయాలనుకుంటున్నామా? దేవుని చిత్తానుసారంగా బ్రతికే అమ్మాయిని చేయాలనుకుంటున్నామా? మన అమ్మాయిని అన్ని స్థితిగతులలో అన్నిటిలో ఆరితేరిన ఈ లోకానుసారంగా సెటిల్డ్ ఫ్యామిలీకి కోడలుగా పంపించాలనుకుంటున్నామా? ఈ లోకంతో సంబంధమే లేకుండా, ఈ లోక మర్యాదను అనుసరించకుండా కేవలము దేవుని చిత్తం మాత్రమే ఎరిగి చాలా దీనులుగా, సామాన్యులుగా దేవుణ్ణి మెప్పిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ బ్రతికే కుటుంబానికి కోడలుగా పంపాలనుకుంటున్నామా? మన ఆచారాలు ఎలా ఉన్నాయి? మనము ఈ లోక మర్యాదలను అనుసరిస్తున్నామా? దేవుడు ఈ రాత్రికాలం మనల్ని ప్రశ్నిస్తున్నాడు. యూదులైతే కోరుతున్నారు. వీళ్ళు ఏం కోరుతున్నారు? దేవుని చిత్తాన్ని కోరట్లేదు, వీళ్ళు అద్భుతాలు కోరుతున్నారు. ప్రార్థన అవసరతలు కూడా ఎలాంటి వస్తాయో తెలుసా? ఎన్ఆర్ఐ సంబంధం కోసం వెయిట్ చేస్తున్నాం. సిస్టర్, ప్రార్థన చేయండి. ఏ రిక్వెస్ట్ వచ్చినా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? నీ చిత్తమైతే దయచేయి ప్రభా. ప్రార్థన రిక్వెస్ట్ పొరపాటుగా వచ్చినా ప్రార్థన అప్లికేషన్ మాత్రం పొరపాటు ఉండకూడదు. ప్రార్థన అప్లికేషన్ మాత్రం పొరపాటుగా ఉండకూడదు. ఒక అతను ప్రార్థన చేశాడంట. అతను ప్రార్థన చేసి 4 పాయింట్లు చెప్పుకుందాం అనుకున్నాను ఈరోజు. 1వ పాయింట్లోనే ఉన్నాం ఇంకా మనం. ఒక అతను ప్రార్థన చేశాడట, అయ్యా నా దగ్గర ఒక బ్యాగ్ ఉండాలి, ఆ బ్యాగ్ నిండా ఎప్పుడు డబ్బులు ఉండాలి, నా దగ్గర డబ్బులకి కొదవే ఉండకూడదు, ఎప్పుడు నా దగ్గర డబ్బులు ఉండాలి, నా బ్యాగ్లో డబ్బులు ఉండాలి, నా చేతి నిండా డబ్బులు ఉండాలి, అలా నాకు సహాయం చేయని ప్రార్థన చేశాడంట. తర్వాత అతనికి బస్ కండక్టర్ జాబ్ వచ్చిందట. ఏ జాబ్ వచ్చిందండి? బస్ కండక్టర్ జాబ్ వచ్చిందంట. ఇప్పుడు ఆయన ప్రార్థన నెరవేరినట్లా నెరవేరనట్లా? ఎప్పుడు ఉంటాయి, బ్యాగ్ నిండా డబ్బులు ఉంటాయి. ఇంకా చెప్పండి, చేతి నిండా చాలా చాలా విచిత్రంగా ఫోల్డ్ చేసేవాళ్ళు, చాలా చూడముచ్చటగా ఉంటుంది వాళ్ళు చేసే ఫోల్డ్. నోట్స్ ని విచిత్రంగా ఫోల్డ్ చేసి చేతుల మధ్యలో పెట్టి వాళ్ళు టికెట్స్ ఇస్తూ ఉంటారు. చేతి నిండా డబ్బులు ఉంటాయి, బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి. కానీ ఆయన ఉద్దేశంలో, ప్రార్థనలో ఉన్న ఉద్దేశం అది కాదు. బస్సులో కండక్టర్గా ఉండి బస్సులో ఉన్న ప్రయాణికులందరూ టికెట్ కొనుక్కొని ఇచ్చే డబ్బులు నా జేబులో ఉండాలి, నా బ్యాగ్లో ఉండాలి, నా చేతుల్లో ఉండాలి అని కాదు ఆయన ప్రార్థన చేసింది. ఆయన ప్రార్థనలో క్లారిటీ లేదు. అప్పీల్లో దేవునికి పెట్టుకుంటున్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో, వినతి పత్రం ఏదైతే ఉందో దానిలో క్లారిటీ లేదు. కండక్టర్ జాబ్ ఇచ్చాడు దేవుడు. ఒకవేళ దేవుణ్ణి క్వశ్చన్ చేసిన దేవుని దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది. నువ్వు బ్యాగ్లో డబ్బులు అన్నావు, చేతి నిండా డబ్బులు అన్నావు, ఇచ్చానంటాడు దేవుడు.
మనం మన ప్రార్థన అప్పీల్ అనేది ప్రాపర్గా ఉండాలి. వీళ్ళు అద్భుతములు చేయమని, ఏ అద్భుతం చేయబోతున్నావు దేవా అని కోరుకునే వారిగా ఉన్నారు. ఈ యూదులలో ఉన్న మొట్టమొదటి లక్షణం గుర్తుపెట్టుకున్నాం. కానీ దేవుని చిత్తాన్ని పరీక్షించేవారుగా, గ్రహించేవారుగా వీరు లేరు ప్రియులారా, లేరు. గ్రీసు దేశస్తులు ఎలా ఉన్నారో ఒక్క మాటలో పౌలు గారు ముగింపుగా ఒక మాట చెప్పాడు, చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. వీళ్ళిద్దరికి ఏమంటాము, డిస్టింగ్విష్ అంటాం కదా చదువుకునేటప్పుడు, కంపారిజన్, డిస్టింగ్విష్ బిట్వీన్ అని అంటుంటాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కదా, డిస్టింగ్విష్ బిట్వీన్ యానోడ్స్ అండ్ క్యాథోడ్స్ అని రెండింటి మధ్య తారతమ్యాలు. ఏ రెండింటి మధ్య? యూదుల మధ్య మరియు గ్రీసు దేశస్తుల మధ్య ఉన్న తారతమ్యాన్ని ఒక్క స్టేట్మెంట్లో చెప్పేశాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యూదులు సూచక క్రియను అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు. చాలా యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. మత్తయి స్వార్థలోనైనా వాళ్ళు, యోహాను స్వార్థలో 2:18 మనం చదువుకున్నాం కదా, నువ్వేం సూచక క్రియ చేయబోతున్నావు ప్రభువా అని వాళ్ళు దేవుణ్ణి అడిగారు. యూదులైతే సూచక క్రియలు అడుగుతున్నారు, కానీ గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. ఇది వారిద్దరిలో ఉన్నటువంటి మొదటి తారతమ్యం లేక తేడా, వారికి వీరికి ఉన్నటువంటి వ్యత్యాసం గుర్తుపెట్టుకున్నాం. యూదుల్లో ఉన్నటువంటి మొదటి లక్షణం మనం చూసాం, సూచక క్రియను అడగటం. అది దేవునికి ఇష్టమైనది కాదు. మనం మాత్రం యూదుల వలె ఉండకూడదు. ఆయన్ని సూచక క్రియలు అడుగుటకు బదులుగా ఆయన చిత్తాన్ని మనం అడిగేవారిగా, ఆయన చిత్తమే నెరవేర్చమని కోరేవారిగా మన జీవితంలో మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము మొదటి పాయింట్లో హెచ్చరించబడుతున్నాం. రెండవ పాయింట్ యూదుల్లో ఉన్నటువంటి రెండవ పాయింట్ ఏంటంటే, అపనమ్మికతో వాళ్ళు ప్రశ్నించే యూదులుగా ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 2వ అధ్యాయమే 20వ వచనం. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిది. చాలు, ఎంత వెటకారం ఉందో చూడండి ఈ ప్రశ్నలో. ఎన్ని సంవత్సరాలు కట్టారంట? ఎన్ని సంవత్సరాలు కట్టారు? 40 సంవత్సరాలు. 46 కట్టారు కదా, 46 సంవత్సరాలు కట్టారు కదా, మోర్ దాన్ 40 years కట్టారు కదా. నువ్వు 3 దినాల్లోనే లేపుతావా? 2 దినాల్లోనే లేపుతావా? అంతుందా నీ దగ్గర కెపాసిటీ? నువ్వు అంత చేయగలవా? చేస్తావా? నువ్వు చేయలేవు అని, దేవుడు చేయలేడు, యేసుప్రభు అది చేయలేడు అన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు వెటకారంగా అపనమ్మికతో వేస్తున్నటువంటి ప్రశ్న, అపనమ్మికతో వేసేటువంటి ప్రశ్న, ఇంకా చెప్పాలంటే అవిశ్వాసంతో అడిగేటువంటి ప్రశ్న. ఇంకా ఎవరైనా అడిగారా? యూదులు కాకుండా ఇంకెవరైనా అడిగారా అవిశ్వాసంతో బైబిల్లో ఏవైనా ప్రశ్నలు? ఆలోచన చేద్దాం. అవిశ్వాసంతో, నమ్మకం లేకుండా, దేవుని శక్తి మీద నమ్మకం లేకుండా దేవునిని ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ప్రశ్నించారు? మాట్లాడిన దేహము కుళ్ళిపోయి ఉంటది, వాసన వస్తుంది. శిష్యులు బాగు చేయనప్పుడు నువ్వేమైనా చేయగలవా అని అడుగుతాడు. నేను అడిగిన ప్రశ్న దేవుని శక్తి మీద నమ్మకం ఉంచకుండా అపనమ్మికతో కూడినటువంటి ప్రశ్న. నమ్మట్లేదు వాళ్ళు, నమ్మకం లేకుండా అపనమ్మికతో దేవుణ్ణి ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారా? మార్తా ఉన్నారు సిస్టర్. మార్కు నాక శిష్యులు మేము నశించిపోతున్నాం. వెరీ గుడ్, కరెక్ట్. మార్త కరెక్ట్. అరుణ సిస్టర్ మీరేదో చెప్పబోయారమ్మా? అదే సిస్టర్, శిష్యులు మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? వెరీ గుడ్, అది కూడా అడిగారు. వెరీ గుడ్ అమ్మా. అమ్మ లూదియం, మీరు ఇందాక ఏం చెప్పారమ్మా?
అదే నిప్పులో నీళ్ళలో ఒక ఆయన పడుతూ ఉంటే వాళ్ళు వచ్చి అడుగుతారు కదా, నువ్వేమైనా చేయగలుగుతావా అనేసి. ఒక రోగిని అదే సిస్టర్ మా వల్ల కాలేదు అని, శిష్యుల వల్ల కాలేదు, నువ్వేమైనా శిష్యులు చేయగలవా బాగు అని. చేయలేకపోయారు, నువ్వేమైనా చేయగలవని. అది అపనమ్మికతో కూడిన ప్రశ్న కాదు కదమ్మా, అది అపనమ్మిక ఏమి లేదు అక్కడ. మీ శిష్యులు చేయలేకపోయారు, మీరేమైనా ఆహారం శిశువులు ఆహారం పంచేటప్పుడు కూడా ఇంత ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తారు కదా సిస్టర్. కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఆహారం వీళ్ళందరికి ఫిలిప్ అంటాడు కదా, ఓకే, వీళ్ళందరికీ ఆహారం ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడదాం అని. కరెక్ట్, అది కూడా కరెక్ట్ జవాబు. ఒకసారి మనం చూద్దాం. మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఎవరన్నారు ఈ మాటలు? శిష్యులు. సముద్రం తుఫాను నీకు చింత లేదా? అసలు అక్కడ సందర్భం చూస్తే ఎంత ఎంత సిల్లీగా వీళ్ళు క్వశ్చన్ చేశారు యేసు ప్రభువుని అనిపిస్తుంది మనకి. సందర్భం చూడండి, మార్కు సువార్త 4:37. మార్కు సువార్త 4:37. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చాలక ఇక్కడ గమనిస్తే వాళ్ళందరూ ఎక్కడున్నారు? ధోనిలో ఉన్నారు కదా, ధోనిలో ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? అమరము అంటే ఎక్కడుంటుందో తెలుసా? క్రింది భాగంలో, అడుగు భాగం, క్రింది భాగం. ఒకవేళ పడవ గనక మునిగిపోతే మొట్టమొదట మునిగే పార్టీ ఏంటో తెలుసా? అడుగు భాగం. అమరం. చాలా సార్లు సముద్రం దగ్గరికి వెళ్తుంటాం, అక్కడ పడవలు ఉంటాయి, ఖాళీ పడవలు చాలా పార్క్ చేసి ఉంటాయి సముద్ర తీరంలో. మా ఊరి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అది. ఆ పడవల్లో అమరము అనేది ఎలా ఉంటుంది అని, అసలు అమరం అంటే ఎలా ఉంటుంది అని అడిగితే, అక్కడ చేపలు పట్టే వాళ్ళని, మత్స్యకారుల్ని అడిగితే, ఇదమ్మా అమరం, ఇది అమరం అంటే అని చెప్పి చూపిస్తారు. అది ఎలా ఉంటుందంటే, పడవ ఇలా ఉంటే ఒక చిన్న గదిలాగా, గది కూడా కాదు, ఒక చిన్న స్పేస్, కానీ దాని మీద ఒక చెక్క అడ్డంగా పరిచి ఉంటుంది. అక్కడ దేవుడు పడుకొని తలవాల్చుకొని ఉంటే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు. ఒకవేళ అమరము తుఫానుకి, ఆ గాలికి, సముద్రంలో నీళ్ళన్నీ పడవలోకి వచ్చి కనుక మునిగిపోతూ ఉంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది అమరమే. అమరము అనేటువంటి ఆ భాగంలోకి నీళ్ళు వచ్చి అక్కడ మునిగిపోతాయి, తర్వాత పైకి వస్తాయి. అప్పుడు శిష్యులకి ఇబ్బంది, లేకపోతే పడవలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది. పడవలో ఎవరుంటారు, ధోనిలో ఎవరుంటారు, వాళ్ళకి ఇబ్బంది. ఆ ఇబ్బంది వాళ్ళ దాకా రాలేదు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఎంతగో అప్పటికి ఎన్ని అద్భుత కార్యాలు చూశారు వీళ్ళు, ఎన్నో అద్భుత కార్యాలు చూశారు. ఆయన శక్తిని ఇంకా గ్రహించకుండా నీకు చింత లేదా? జ్వరంతో, టైఫాయిడ్తో కొన్ని నెలల నుంచి బాధపడుతున్నానయ్యా, నీకు చింత లేదా? నీకు జాలి లేదా? అప్పుల్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నానయ్యా, నీకు చింత లేదా? నా కొడుక్కి జాబ్ ఇవ్వాలని కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నీకు చింత లేదా? మన క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. క్వశ్చన్ చేయకపోయినా మన మనసులో ఇండైరెక్ట్ గా అది ఉంటుంది ఎక్కడో ఒక చోట. అవిశ్వాసముతో కూడిన, అపనమ్మికతో కూడిన ప్రశ్న. దేవుణ్ణి అడగడం, మనం కుండలం కుమ్మరిని ప్రశ్నించడం, మనం అవిశ్వాసంతో కూడిన ప్రశ్న. ఆయన ఇప్పుడు అంటున్నాడు ఏమంటున్నాడు? మార్కు సువార్త పేజ్ తిరగబడింది. ఆయన ఏమంటున్నాడు? 39 అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. నాకు అనిపించింది ఈ వచనం చదివినప్పుడు, ఇద్దరికి తగిలేటట్టు గద్దించాడు అనుకుంటా బహుశా దేవుడు. ఒక
ఒక్కొక్కసారి బాగా మనల్ని టార్చర్ చేస్తూ కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్గా అనలేక వీళ్ళకి తగిలొచ్చేలాగా ఒక డైరెక్షన్లోనే ఒకళ్ళని అంటాం మనం. కొంతమంది పెద్దవాళ్ళని మనం తిట్టలేక పిల్లల మీద పెట్టి తిడుతుంటారు కొంతమంది. ఆ కోపాన్ని, ఒకరి మీద ఉన్న కోపాన్ని ఒకరి మీద కనబరుస్తూ ఉంటారు. బహుశా దేవుడు అలా చేస్తుంటాడా అని అనిపిస్తుంది ఇక్కడ. వాళ్ళు చూడండి, బోధకుడా నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అన్నప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండు షడ. బహుశా ఈ మాట దేవుని మీద అపనమ్మికతో ప్రశ్నించే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. నిశ్శబ్దంగా ఉండు, సైలెంట్గా ఉండు. ఎన్నోసార్లు ఇశ్రాయేలీలతో మోషేతో దేవుడు చెప్పిన మాట, మీరు ఊరక నిలుచుండి చూడు, మీరు మౌనముగా ఊరకనే ఉండి చూడండి. దేవుడు చేసే అద్భుత కార్యాన్ని మీరు చూడండి, దేవుడిచ్చే విజయాన్ని మీరు మౌనంగా ఉండి జస్ట్ వాచ్ సైలెంట్లీ. మనం కూడా శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, తుఫాను వంటి శ్రమలలో, నడి సముద్రంలో ఉన్నటువంటి శ్రమలలో, దిక్కుతోచని స్థితిలో మనం ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే దేవుని ఇష్టానుసారంగా ప్రశ్నించడం కాదు ప్రియులారా. ఓరకనే ఉండి మౌనముగా ఉండి ఆయన యొక్క కార్యముల కొరకు, ఆయన చేయబోయే మేలుల కొరకు మౌనంగా ఎదురు చూడాలి. ఆ అనుభవం ఉందా మనకి? మౌనంగా ఆయన చేయబోయే దీవెన, మౌనంగా ఆయన ఇవ్వబోయే ప్రతిఫలం కొరకు వేచి ఉండే అనుభవం మనకు ఉండాలి. ప్రశ్నించే అనుభవాలు ఎన్నో ఉంటాయి మనకి. ఎన్నోసార్లు ప్రశ్నించాం మనం కూడా, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నేను ఎంత కష్టపడుతుంటే నీకంత సరదాగా ఉందా, నువ్వు నన్ను పట్టించుకోవా దేవా, ఎక్కడున్నావు, నా మొర వినవా, నా మాటలు వినపట్లేదా అన్న ఉద్దేశంతో ఎన్నోసార్లు మనము దేవుని మీద నొచ్చుకొని ఉండినటువంటి స్థితిగతులు ఉన్నాయి మన జీవితాల్లో. ఒప్పుకోక తప్పదు ఎన్నోసార్లు. బహుశా విశ్వాస జీవితంలో మనం అంత అనుభవజ్ఞులం కాక మునుపు, ఇంకా విశ్వాసంలో పరిణితి చెందక మునుపు ఎన్నోసార్లు దేవుని మీద మనము బాధ పెట్టుకొని ఉన్నాం. బాధ పడిన సందర్భాలు మనకున్నాయి. నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా, ఇలాంటి ప్రశ్న మనం అడగకూడదు. నువ్వు కట్టగలవా? 46 సంవత్సరాలు కట్టిన మందిరాన్ని నువ్వు కట్టగలవా? ఇలాంటి క్వశ్చన్ మనం అడగకూడదు. ఇందాక విజయకుమార్ అక్క చెప్పినట్టు మార్త ఏమంటుందో తెలుసా? నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చదువుతారా? లోకస్వార్త 10వ అధ్యాయం 40వ వచనం. లోకస్వార్త 10వ అధ్యాయము 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. ఒక సామెత ఉంది, లోకానుసారమైన సామెత. ఏంటంటే అది ఆడలేక మధ్యల మీద పడ్డాడు. డాన్స్ చేయడం, నాట్యం చేయడం రాక, ఈ తబలా బాగాలేదు, ఈ శృతి లయ కరెక్ట్గా రావట్లేదు, రిథం కరెక్ట్గా రావట్లేదు, అందుకే నేను నాట్యం చేయలేకపోతున్నాను అన్నాడంట ఎవరో ఒక. అది ఆడలేక మధ్యల మీద పడడం అంటే. ఇక్కడ ఆలోచన చేస్తే ఎంత సిల్లీగా ఉందో చూడండి క్వశ్చన్. విస్తారమైన పని పెట్టుకుంది మార్త, కానీ విడిచిపెట్టింది ఎవరు? మార్తని విడిచిపెట్టింది ఎవరు? మరియా సహోదరి తనను విడిచిపెట్టింది. విడిచిపెట్టిందంటే కంప్లీట్గా ఏమన్నా
డిపార్చర్ అయిపోయింది, ఆమె కంప్లీట్గా విడిచిపెట్టి వదిలిపెట్టి వేరే ఊరో వేరే ప్రాంతం వెళ్ళిందో. యేసుప్రభు వచ్చాడని ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి, ఆయన మాటలు ఆలకించడానికి ఆయన దగ్గర కూర్చుంది. ఈమె పని చేసుకుంటుంది. నా సహోదరు నన్ను విడిచిపెట్టినందువలన నీకు చింత లేదా? విడిచిపెట్టిందేమో ఈమె క్వశ్చన్ వేస్తుందేమో దేవుడికి. తొందరపడుతుంది ఈమె, విస్తారమైన పని పెట్టుకుంది ఈమె. ఒక్కొక్కసారి మన తొందరపాటుకి మనమే కారణం. ఒక్కొక్కసారి మన జీవితంలో మన తొట్టుపాటుకి మనమే 100% రీజన్, మనమే కారణం. కానీ మనం ప్రశ్నించేది మాత్రం దేవుణ్ణి. ఇక్కడ ఈమెను విడిచిపెట్టింది ఈమె సహోదరి, ఈమె కుటుంబంలో మనిషి, ఆమె కూడా ఒక మానవ స్త్రీ. మనుషులు చేసిన పనికి, మనుషులు చేసిన ఇబ్బందికి, మనం చేసుకున్నటువంటి ఇబ్బందులకి, మనం కొని తెచ్చుకున్న వాటికి దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మార్త చేస్తుంది కూడా అదే. నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? మధ్యలో ఆయన ఏం చేయాలి? ఆయన చేసిన తప్పిదమేముంది? నీకు చింత లేదా? నా సహోదరి వచ్చి నాకు హెల్ప్ చేయమని, పనిలో నాకు హెల్ప్ చేయమని నా సహోదరితో నువ్వు చెప్పు. వీళ్ళు బాగానే ఉన్నారు. యేసు ప్రభు వీళ్ళకి సహాయం చేయడానికి వస్తే యేసు ప్రభు మీద ఈమె తన యొక్క బాధను రిఫ్లెక్ట్ చేస్తుంది, యేసు ప్రభు మీద చూపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మార్త గ్రహించిన ఒక విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు వచ్చింది కంప్లీట్గా తనను విడిచిపోయిన తన సహోదరుడిని తిరిగి తనకివ్వడానికి వచ్చాడు యేసయ్య. పర్మనెంట్గా విడిచి వెళ్ళిన తన సహోదరుడిని పర్మనెంట్గా తిరిగి తనకు అప్పగించడానికి, సహోదరీలకు అప్పగించడానికి యేసు ప్రభు వస్తే, మార్త టెంపరీగా విడిచి కొద్దిసేపు దేవుని పాదాల దగ్గర ఉండటానికి వెళ్ళిన మార్త గురించి మాట్లాడుతుంది. ఆయన వచ్చింది ఎంతో గొప్ప కార్యం తన జీవితంలో చేసి సహాయం చేయడానికి వచ్చాడు. తెగిన ఒక బంధాన్ని అతికించడానికి వచ్చాడు. పోగొట్టుకున్న ఒక బంధాన్ని, ఒక రక్త బంధాన్ని తిరిగి అప్పగించడానికి వస్తే ఆయన తాత్కాలికమైన విషయం గురించి ఈమె ఆలోచన చేస్తుంది. ప్రభు కార్యము యేసయ్య చేయడానికి వస్తే మరణించిన వారిని తిరిగి లేపడం, ప్రభు చెప్పిన పని, ఆయన చిత్తం నెరవేర్చడానికి యేసు ప్రభు వస్తే ఈ లోకంలో ఉన్న పని గురించి మార్త ఆలోచన చేస్తుంది. మార్తల వలె మనములేమా? మార్తల వలె మనం ఆలోచించట్లేదా? ఎన్నో సందర్భాల్లో నిజంగా ప్రియులరా, దేవుని యొక్క చిత్తం ఎంత గొప్పదో, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు మన పట్ల ఎంత గొప్ప, అవి కనబడవు, వినలేము, గోచరం కావు, గ్రహించలేము, గ్రహింపశక్యం కాని. తొందరగా నోరు జారేస్తాం మనం, తొందరపడతాం మనం, ఆయన చిత్తాన్ని ఎరుగక, ఆయన విలువైన ప్రేమను తీసుకోలేక. ఆయన మన జీవితంలో చాలా ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. ప్రభువా, నా ఎడల నీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో ఉన్నతమైనవి, ఎంతో ఉన్నతమైనవి, ఎంతో ఉన్నతమైనవి నా ఎడల నీ తలంపులు అంటాడు దావీదు. ఎంతో ఉన్నతమైనవో మన ఎడల ఆయన తలంపులు. ఆయన ప్రశ్నించి బాధ పెట్టకూడదండి. ఆయన తలంపును గ్రహించుటకు మనం మౌనంగా ఉండాలి. ఆయన మనల్ని ప్రయాణింప చేస్తున్నటువంటి మార్గంలో, ఆయన మన జీవితంలో పర్మిట్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్స్లో ఆనందించడం నేర్చుకోవాలి. ఏ సిచ్యుయేషన్స్లో దేవుడు మనల్ని ట్రావెల్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాడో, మనల్ని ప్రయాణింప చేస్తూ ఉన్నాడో, ఆ మార్గంలో ఆనందాన్ని వెతుక్కోవాలి మనం. పౌలు గారు అంటాడు, దీనస్థితిలో ఉండనిరుగుదును,
సంపన్న స్థితిలోనూ ఉండనెరుగుదును. నేను దేని స్థితిలో ఉన్నాను? సంపన్న స్థితిలో ఉండను. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను ప్రభువుని బట్టి ఆనందిస్తాను. ఆ స్థితిని బట్టి ప్రభువుని స్తుతిస్తా. ఆ స్థితిలోందే నేను అతిశయిస్తా. ఆ స్థితిలోనే ఆనందిస్తా. అది మనకు ఉండాల్సిన లక్షణం. నిజంగా దేవుని ప్రేమించడం అంటే అది. నాకు ఒక మంచి స్నేహితురాలు ఉంది. ఆమె వారి తోబుట్టువులందరూ కూడా ఈ లోకానుసారంగా వెల్ సెటిల్. తనొక్కతే వెల్ సెటిల్ కాదు. తను ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? అయ్యా, నా అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని అందరినీ అమెరికాలోను, యుఎస్లోను, కెనడాలోను రకరకాల ప్రదేశాల్లో నువ్వు ఉంచావు, మంచి స్థితిగతులు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. వాళ్ళందరికంటే చాలా దీన స్థితిలో నేనున్నాను. ఒకవేళ నేను ఈ దీన స్థితిలో ఉండడమే నా పట్ల నిశ్చితమైతే నన్ను ఇదే స్థితిలో ఉంచు. ఎంత గొప్ప ప్రార్థన. ఐ రియల్లీ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ హర్. నన్ను ఇదే స్థితిలో ఉంచు. ఎంత గొప్ప ప్రార్థన. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండుటకు మనము సంసిద్ధులంగా ఉండాలి. దేవుణ్ణి అపనమ్మికతో ప్రశ్నించేవారిగా మనము ఉండకూడదు. ఇంకొక ఆయన ప్రశ్నించలేదు కానీ అపనమ్మికను వ్యక్తం చేశాడు. వెంటనే చెప్పాలి, మీరు ముగించట్లేదని కోపంగా ఉందా? ముగించేస్తాను. కొంచెం ఒక్క 5 నిమిషాలు ఇవ్వండి. రైట్, ఒక్క 5 నిమిషాలే. తోమా, మేమందరం యేసయ్యను చూసాం, ఆయన లేచాడు అని శిష్యులందరూ చెప్తుంటే తోమా ఏమన్నాడు? నేను ఆయన చేతిలోని గాయములు తాకితేనే నేను నమ్ముతా. ఎంత బాధ ఆ మాట. మన కోసం ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా మనం చేసిన శిక్షను వాళ్ళ మీద వేసుకొని, నేను ఒక మర్డర్ చేశాను అనుకుందాం, నేను కాదు చేసింది, మా అక్క కాదండి చేసిందని మా తమ్ముడు మా తమ్ముడు తన మీద తన నిందను వేసుకొని, నేను భరించాల్సిన నింద వేసుకొని జైలుకి వెళ్ళి ఒక 14 సంవత్సరాల శిక్ష అనుభవించి వచ్చాడు అనుకోండి. వాడిని మేము చూసామని అందరు చెప్తున్నప్పుడు నమ్మకుండా అవునా వచ్చాడా? జైలు కొర్రాలతో కొట్టారు, గాయాలు అవన్నీ మేము చూసాం, మారిపోయాడు, అవన్నీ చూసాం అని వాళ్ళు చెప్పారనుకోండి. నో, నేను ఆ గాయాలు చూస్తే కానీ మరలా ఆ గాయాలని టచ్ చేసి నొప్పి కలిగితే ఆ గాయాలు నిజంగా అతనివేనా, ఆ రూపం అతనిదేనా, వాడు నిజంగా నా తమ్ముడేనా, వీడేనా నా కొరకు జైలుకి వెళ్ళింది అని నేను చూస్తే కానీ, నేను టచ్ చేసి తెలుసుకుంటే కానీ నేను నమ్మను అని అంటే నా తమ్ముడికి అది ఎంత బాధ. ఎంతో బాధాకరమైన విషయం ప్రియులారా. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్పాను. చాలా ఏమంటున్నాడు? ఆ మేకులు ఎవరైతే ఆ మేకులు కొట్టారు కదా, మేకులు కొట్టినప్పుడు గాయాలు పడతాయి కదా, ఆ గాయాలలో నా వేలు పెట్టి, లో అనే మాట ఉంటుంది చూడండి, గాయాలలో వేలు పెట్టి చూస్తే తప్ప. ఎన్ని రోజులైంది ఆ గాయాలై? యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యేటప్పటికి యేసు ప్రభుకి ఆ గాయాలై ఎన్ని రోజులైంది? బైబిల్ క్విజ్. 3 రోజులు. జస్ట్ 3 రోజులు దాటింది అంతే.
మేబీ 4వ రోజు అనుకుందాం, రోజులే, వితిన్ అ వీక్ టైం, ఒక వారం లోపే పచ్చిగా ఉంటాయా మేకు దిగినటువంటి ఏరియాలో, లేకపోతే మానిపోయి ఉంటాయి గాయం? పచ్చిగానే ఉంది. ఆ పచ్చిగా ఉన్న గాయంలో మరలా వేలు పెడితే బాధ కలుగుతుందా, హాయిగా ఉంటుందా? బాధ కలుగుతుంది. ఆ గాయాలు ఎవరి కోసం పొందిన గాయాలు? తోమా కోసం, మన శిష్యుల కోసం కాదా? మనందరి కోసం కాదా? మన కోసం పొందిన గాయాలలో మనమే వేలు పెట్టడం నిజంగా అవిశ్వాసం అంటే ఇది. అవిశ్వాసంతో దేవునిని గాయపరచడం అంటే ఏంటంటే తోమా వలె ఆ గాయములలో వేలు పెట్టి చూడాలనుకోవడం. ఇంకా చెప్పాలంటే అనేక విషయములలో ఆయన మీద నమ్మిక లేకుండా బ్రతకడం, అనేక విషయాల్లో యేసు ప్రభువుని కంప్లీట్గా నమ్మకుండా మన సొంత శక్తి మీద, మన సొంత జ్ఞానం మీద నమ్మకం పెట్టుకోవడం, పరాయి వాళ్ళ మీద, రాజుల మీద, అధికారుల మీద నమ్మకం పెట్టుకోవడం, ఆయన్ని గాయపరచడం, మరలా ఆయన గాయమును రేపడం కదా అది. అప్పుడు రా తోమా నీ వేలివు అని వేలు పెట్టి చూసిన తర్వాత ఆయన ఏమంటాడు? తోమా ఏమంటాడు? నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా. నా ప్రభువా, నా దేవా, నా కొరకే మరణించితివా, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా. అయ్యో నా ప్రభువా, నా దేవా. చాలా పశ్చాత్తాపడి ఉంటాడు తోమా. ఎంత స్ట్రాంగ్ పశ్చాత్తాపం అంటే, మొట్టమొదటిగా భారతదేశానికి తోమా వలన స్వార్థ వచ్చింది. ఎంత ధన్యకరం, ఎంత ధన్యకరం. అప్పుడు దేవుడు అంటాడు, మనకు తెలిసిన మాటే, 20వ అధ్యాయం 29వ వచనంలో, చూడక నమ్మి, నువ్వైతే చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, యూదులు అనేటువంటి వారు నువ్వు 3 రోజుల్లో కట్టగలవా? నమ్మకం లేదు. నువ్వు 3 రోజుల్లో కట్టగలవా 46 సంవత్సరాలు కట్టిన మందిరాన్ని? నమ్మిక, అపనమ్మికతో కూడిన, నమ్మిక లేక అపనమ్మికతో కూడినటువంటి ప్రశ్న. నీకు చింత లేదా? నువ్వు చేయగలవు, చేయట్లా. నేను బాధపడుతున్నా, నీకు చింత లేదా? మేము మునిగిపోతున్నావు, నశించిపోతున్నావు, నీకు చింత లేదా? నువ్వేనా నా దేవుడివి, నా ప్రభువి, నువ్వేనా అన్నట్లుగా అపనమ్మికతో కూడినటువంటి ప్రశ్నలు ఉంటే దేవుడు చాలా బాధపడతాడు. అలాంటి యూదులలో ఉన్నటువంటి అలాంటి ప్రశ్నలు మనలో ఉండకూడదు. మనం నేర్చుకోవాలి. చూడక నమ్మిన మనము ధన్యులం, చూడక నమ్మిన మనము ధన్యులం. చివరి రెఫరెన్స్ ఈ పాఠానికి 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు మనకి క్లారిటీ ఇస్తున్నారు. ఆ వచనం చదువుకొని ముగించుకుందాం. 2 కొరింథీ 4:17. 2 కొరింథీ 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనినిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఈ వేటిని చూస్తున్నామని చెప్తున్నాడు పౌలు గారు. దృశ్యమైన వాటిని చూడక, కనపడే వాటిని మేము చూడకుండా అదృశ్యమైన వాటి మీద మేము మనసు పెట్టుకొని ఉన్నాం. అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూచుచున్నాము. అందువలన శరీరానికి ఏమైనా మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించినా మేమేమి ఫీల్ అవ్వం, మేము బాధపడం. ఎందుకంటే దృశ్యమైనవి అనగా కనబడేవి, కంటికి కనబడే వాటిని దృశ్యములు లేక దృశ్యమైనవి అంటాం. ఆ దృశ్యమైనవి అనిత్యములు. అనిత్యములు అంటే టెంపరరీ.
అదృశ్యమైనవి ఏవైతే కనబడవో, దేవుని నీతి, దేవుని రాజ్యం, దేవుని మనస్సు, పరలోకము, ఇవేవైతే ఉన్నాయో అదృశ్యమైనవి, అవి నిత్యములు, దే ఆర్ పర్మనెంట్. కాబట్టి మనం దేని మీద మనసు పెట్టాలి? దేనిని నిదానించి చూడాలి అంటే అదృశ్యమైన వాటిని. అదృశ్య దేవుని స్వరూపియే సర్వ సృష్టికి ఆధారము, దృశ్యములు అదృశ్యములు, దృశ్యములు అదృశ్యములు, ఆశ్చర్యకరుడేసు సృష్ట్యములే, జయ గీతము పాడుము, జయశీలుని కొనియాడు. అదృశ్య దేవుని స్వరూపే, దేవుని స్వరూపి, ఆత్మస్వరూపి, ఆయన అంతటిని సృష్టించాడు. ఆ సృష్టించిన వాటిలో దృశ్యములు కొన్ని మాత్రమే, అదృశ్యమైనవి అనేకమైన ఉన్నాయి. వాటి మీద మనం మనసు పెట్టుకోవాలి. కనబడే వాటి మీద దృష్టి పెట్టి, కనబడే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి, 46 సంవత్సరాలు ఈ యొక్క మందిరం కట్టిందే వీళ్ళు దృష్టించారు. 3 దినాలలో మందిరాన్ని కడతానని దేవుడు దేని గురించి చెప్తున్నాడు? వాళ్ళు దృష్టించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. మరి మన నేత్రములు, మనము ఆత్మీయ నేత్రములు తెరవబడిన వారం ప్రియులారా. యూదుల వలె అపనమ్మికతో ప్రశ్నించే వారిగా మనం ఉండకూడదు. ఈ 2 పాయింట్లు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, కుదరదు ఈరోజు చెప్పుకోలేము, టైము ఎక్కువ తీసుకోవడం కరెక్ట్ కాదు. కనుక ప్రభుచితమైతే రేపటి నెక్స్ట్ సెషన్లో మనం నేర్చుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడైండును గాక. వినిన వాక్యాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకొని మరలా మనము జ్ఞాపకం పెట్టుకొని మన జీవితంలో, భక్తి జీవితంలో వాక్యాన్ని అనుసరిస్తూ దేవుణ్ణి ఎక్కడ కూడా చిన్న వాటి కొరకు మేలులు జరగలేదనో, అద్భుతాలు జరగలేదనో దేవుని గాయపరిచే మనస్తత్వం లేకుండా అసలైన భక్తి కలిగిన వారంగా, యథార్థమైన జీవితం కలిగిన వారంగా, పైనున్న వాటి మీద మనం మనసు పెట్టే వారంగా, నిజమైన భక్తి పరులంగా దేవుని యొక్క సన్నిధిలో మనం బ్రతకాలని దేవుని వాక్యం ద్వారా మనందరము హెచ్చరించబడుతున్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. వందనాలు.